అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు సరసుడు. ఈ కథను రచించిన వారు ధృవ గారు. ఇంకా కథలోకి వెళితే జనవరి మాసం. ఇది మంచు కురిసే సమయం. ఎఫ్ఎంలో మేడ మీద కూర్చుని రోజా పాటలు వింటుంది. నిజంగా ఇది జనవరి మాసమే. మంచు కురుస్తుంది. చంద్రుడు చల్లని వెన్నెల కిరణాలు కురిపిస్తున్నాడు. విరాహతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రోజా విరాహం మరింత ఎక్కువగా పెరిగిపోతుంది. చల్లని చలి స్వెటర్ వేసుకున్న గజగజ వణికిస్తుంది. హృదయం వెచ్చని కౌగిల్ని కోరుకుంటుంది. ఈ చల్లని చలిలో అతని ధృవ వెచ్చని కౌగిళ్లలో కోడిపిల్లలా ఒదిగిపోవాలని ఉంది రోజాకి. రోజా కంట్లో సన్నటి కన్నీటి పొర. అతని వెచ్చని ఊపిరి తాకి ఎన్ని రోజులు అవుతుందో. రాత్రంతా అతని కలలతో కలత నిద్రే. అసలు ఏమీ గుర్తుకు రాదు. నా కన్నుల ముందు నువ్వుండగా. రోజా ఫోన్ రింగ్ అయింది. హలో, ఏంటి మేడం, విరాహతాపంతో ఉన్నావా అంది దివ్య. పోవే, నీకు సిగ్గులేదు అంది రోజా. నా ఊహ కరెక్ట్ అయితే నీ సరసుడు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటావు. 1000 కళ్ళతో కాదు, 1,000,000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. అసలు ఒక మనిషి ఇంతలా ప్రేమించడం తప్పు ఏమోనే. కంటికి నిద్ర రాదు, కడుపుకి ఆకలి లేదు, కళ్ళు తెరిచి కలలు కంటున్నా అని చిన్నగా బాధపడుతూ అంది. రోజా, నువ్వు చిన్నపిల్లవి కావు, రేపు వచ్చేస్తాడులే. వారం రోజులు విరాహం ఒక్క రాత్రితో ఆపవే. అగ్గిలో పెట్రోల్ ఎందుకు పోస్తావు? ఇప్పటికే ఒళ్ళు పొయ్యి మీద పెనంలా మండిపోతుంది. ఇంకా మంట పెంచకు. నిన్ను చూస్తే జాలి వేస్తుందే. ఎంత ప్రేమిస్తున్నావే అంత లేదు. ప్రేమంటే ఆయనది. గర్భగుడిలో దీపం ఎంత ప్రశాంతంగా వెలుగుతుందో అంత ప్రశాంతంగా ఉంచుతాడు నన్ను. కానీ కొన్ని రోజులుగా ఏమైందో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. నన్ను దూరం పెడుతున్నాడు. అతని నీడని కూడా తాకనివ్వడం లేదు. ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడేమో. పెట్టుకోలేదు. మగాళ్ళు అన్నీ చెప్పి చెయ్యరే. అతని గుండె నా గుండెతో కనెక్ట్ అయి ఉంది. అది డిస్కనెక్ట్ అయి ఉంటే ఈ రోజా గుండె ఆగిపోయి ఉండేది. అలా జరగలేదు అంటే ఫోన్ వచ్చే బీప్ సౌండ్. ఆయన కాల్ చేస్తున్నారు. మళ్ళీ చేస్తాను. సరే. హలో, ఎలా ఉన్నావు? హా, ఐ యామ్ ఫైన్. ఐ విల్ బీ దేర్ ఎట్ టుమారో ఈవినింగ్. ఓకే, బాయ్ అని ధృవ కాల్ కట్ చేశాడు. హలో ధృవ. చెప్పలేనంత బాధ, తట్టుకోలేనంత కోపం ఒకేసారి వచ్చాయి రోజాకి. 2 మాటలు వినలేదా? నన్ను అర్ధాంగి భార్యని చేసుకున్నాడు, కానీ అర్థం చేసుకోలేదు. మనసులో బాధ బయటపడితే పోతుందని దివ్య కాల్ చేసింది. హలో, నీకు సరసుడు ఏమన్నాడు? రేపు వస్తాడంట. అంతే. అంతేనా? అంతే అంటే అంతే అంది బాధగా. ఊరుకోవే, తన సైడ్ నుండి కూడా ఆలోచించు. ఏంటి నువ్వు కూడా అతన్ని సమర్థిస్తున్నావు? అతను నాకు భౌతికంగా దూరంగా ఉండవచ్చు, మానసికంగా నాలో ఉన్నాడు. 2 మాటలు, ఒక పలకరింపు చాలు కదే అంది అని ఏడుపుతూ అంది. అయ్యో రామ, నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించకు అని అన్నీ సర్దుకుంటాయి. ఏంటే సర్దుకునేది? అతని గుండె మీద నిద్రపోయి 2 నెలలు అవుతుంది. అటు ఇటు అని 2 నెలలుగా తిరుగుతూనే ఉన్నాడు. నా వంక ప్రేమగా కూడా చూడడం లేదే అంది బాధపడుతూ. అంటే 2 నెలలుగా మీ మధ్య శూన్యం. వెక్కి వెక్కి ఏడుచుతూ. అసలు ఏమైందే? అతనికి పెళ్ళికి ముందు బాగున్నాడు, పెళ్ళయ్యాక బాగున్నాడు, ఇప్పుడెందుకే ఇలా? అదేగా నా ఏడుపు. అమ్మతో చెప్పలేకపోయావా? అమ్మ హార్ట్ పేషెంట్, నీకు తెలుసుగా. 2 నెలల క్రితం బాగా సీరియస్ అయ్యింది. డాక్టర్ తనకి బాధ కలిగించే విషయాలు చెప్పకూడదు అన్నాడు. ఓకే, మీ ఆయన సరసుడు అది ఇది అని నువ్వు చెప్తుంటే ఆడపిల్లలాగా అసూయపడ్డాను. ఇప్పుడు ఓ స్నేహితురాలుగా బాధపడుతున్నాను. సరసుడే. ఆ సరసాలు గుర్తుకు వచ్చేగా ఈ విరహాలు. గులాబీ రేకుల్లాంటి అతని పెదాల్ని ముద్దాడి పరవశించేదాన్ని. ఇప్పుడు మీసాలు గడ్డాలు పెంచాడు. గులాబీ చెట్టుకు ముళ్ళులాగా నా ముద్దుకి అవి అడ్డం. తీయమంటే తీయడే. అతని గుండె నా తలగడ అనుకుని హాయిగా నిద్రపోయేదాన్ని. ఇప్పుడు అటు తిరిగి పడుకుంటున్నాడు. మా ఆయన పిలుస్తున్నాడే. మళ్ళీ కాల్ చేస్తా అంది దివ్య. సరే, ఎక్కువగా ఆలోచించకు, హాయిగా నిద్రపో. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది.
మరుసటి రోజు సాయంత్రం ఎప్పుడు ధ్రువ కారు హారన్ మోగుతుందా అని ఎదురు చూస్తుంది. కారు హారన్ మోగింది. సూర్యుడు కోసం రాత్రంతా ఎదురుచూసిన తామర పువ్వులు అతని లేలేత కిరణాలు తాకి ఎలా విచ్చుకుంటాయో కారు హారంతో రోజా హృదయం విచ్చుకుంది. అదే సమయంలో అతని మీద పట్టలేని కోపం కూడా వచ్చింది. ప్రేమ ఎక్కడ ఉంటుందో కోపం కూడా అక్కడే ఉంటుంది. కోపంగా కిచెన్లోకి వెళ్ళింది. 2 నెలలు ఆకలి తర్వాత వేటాడే పులిలా ఇంటి లోపల అడుగుపెట్టాడు ధ్రువ. తిన్నగా కిచెన్లోకి వెళ్ళాడు. రోజా ఏదో పని చేసుకుంటుంది. వెనక నుంచి వాటేసుకున్నాడు. రోజా కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయి. నిజమా కల? నన్ను క్షమించి బంగారం అని ఏడ్చాడు ధ్రువ. వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది రోజా. ధ్రువ గుండు చేసుకుని మీసాలు కూడా తీసేశాడు. ఏంటి ఇలా ఉన్నారు అని కళ్ళతోనే రోజా ధ్రువాని అడిగింది. ఏం లేదు బంగారం, నాకు ఊహ తెలియక ముందే అమ్మ చనిపోయింది. ఊహ తెలిసాక నాన్న పోయాడు. అప్పుడు నేను చిన్నోడిని, నాకు ఏం తెలియదు. ఇప్పుడు నాకు అమ్మ అయినా నాన్న అయినా నాకు అత్త మామగారే. అత్తగారికి హార్ట్అటాక్ వచ్చాక దేవుడికి మొక్కుకున్నా. అత్తగారికి ఏమీ కాకపోతే 2 నెలలు పవిత్రంగా ఉండి తలనీలాలు సమర్పిస్తాను అని తిరుమలేశుడికి మొక్కుకున్నాను. అందుకే ఈ 2 నెలలు నీతో అలా ప్రవర్తించాను. నిన్ను చాలా బాధ పెట్టాను బంగారం అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని కళ్ళల్లో ఆరాధనగా చూస్తూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఎలా బేబీ ఇలా అని కారుతున్న కన్నీళ్లని చిటికెన వేలు తుడుచుకుంటుంది. ఒకరి కౌగిలలో మరొకరు కొంతసేపు అలానే ఉన్నారు. కొంతసేపటి తరువాత, నేను ఫ్రెష్ అయి వస్తా, నువ్వు ఫ్రెష్ అవ్వు, నీకో సర్ప్రైజ్. ఏంటి అది? సర్ప్రైజ్ అని చెప్పానుగా అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటలు. పున్నమి రాత్రి ధ్రువ గెస్ట్ హౌస్ ముందు కారు ఆగింది. సముద్రం ముందు గెస్ట్ హౌస్ దిగి బీచ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు. మల్లెల మంచం, సముద్ర తీరం, వెండి వెన్నెల, వెన్నెలలో ఆ తీరం మల్లెల తీరమా అన్నట్టు ఉంది. గాల్లో మల్లెల పరిమళం. అలలు ఎలా అలజడి గురి అవుతాయో అలానే వారి హృదయాల్లో అలజడి. తెల్లని చీర కట్టుకుని రోజా జాబిలలతో పోటీ పడుతుంది. పట్టుపంచలలో నక్షత్రంలా మెరిసిపోతున్నాడు ధ్రువ. రోజా కన్నులు చల్లని వెన్నెల కురిపిస్తున్నాయి. ధ్రువ ఆమె ఒడిలో పడుకొని రోజాని చూస్తున్నాడు. ఎప్పటికీ వాడని రోజా పువ్వు ఈ రోజా ఆమె ఒడిలో. ఎక్కడా దొరకని ప్రశాంతత. చల్లని వెన్నెలలో పిల్లగాలుల పరిమళాలతో ఆ ప్రదేశం స్వర్గాన్ని మరిపిస్తుంది. సొగసుల సామ్రాజ్యానికి మహారాణి లాంటి రోజా వైపు చూసి కన్ను కొట్టాడు. ఆమె అధరాలతో అతని అధరాలని బంధించింది. వాళ్ళ మనసుల్లో ఉన్న తెలుపు చుట్టూ చేరింది అన్నట్టు ఆ తీరం వెన్నెలలతో మరింత ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. నదులు అలసిపోయి సముద్రంతో సంగమించినట్టుగా విరాహంతో వేగిపోయి ఉన్న 2 దేహాలు ఊపిరిని మార్చుకున్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.